బ్రేకింగ్ న్యూస్ పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. అనంతరం రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తీసుకువెళ్లారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, పోసాని కృష్ణమురళి విచారణ పూర్తయింది కదా, దాదాపు 9 గంటల పాటు విచారణ జరిగినప్పటికీ ఆయన సరిగ్గా సహకరించలేదని తెలుస్తోంది. ఈ మళ్ళీ విచారణ కోరే అవకాశం ఉందా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రియా, నాటకీయ పరిణామాల మధ్య పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఇటు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో దాదాపు 9 గంటలుగా సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నుంచి ఇటు రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తరలించి అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, వెహికల్లో పోసాని కృష్ణమురళితో పాటుగా పోలీసుల భద్రత మధ్య అతన్ని తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలక అంశాలు, ఎందుకంటే దాదాపు 3 గంటలు లీగల్ ఒపీనియన్ కోసం ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా ఇటు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ లీగల్ ఒపీనియన్ కోసం కూడా కొంతమంది లీగల్ టీమ్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన లీగల్ బృందాన్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. దాదాపు 3 గంటల లీగల్ ఒపీనియన్ అనంతరం కూడా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలు కూడా పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే కీలకంగా ఇటు పోసాని కృష్ణమురళిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం కూడా రిమాండ్కి, ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో బెయిల్ రాకుండా ఉండేది పోలీసులు అయితే కీలక ఆధారాలు కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇటు ఎందుకంటే పోసాని కృష్ణమురళి 67 సంవత్సరాల వృద్ధుడు, సీనియర్ సిటిజన్ నేపథ్యంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలంటే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించిన న్యాయవాదుల బృందంతో పాటుగా వైసీపీ లీగల్ సెల్ టీం కూడా అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనం చూడాలి. మనం చూడొచ్చు, ఇటు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నుంచి ఇటు రైల్వే కోడూరుకు సంబంధించిన జడ్జి నివాసానికి తరలిస్తున్నారు. పోసాని కృష్ణమురళి మనకు బ్యాక్లో కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇద్దరు పోలీసుల మధ్యలో ఈ పోలీసు 2 వాహనాల్లో ఇటు ప్రత్యేక భద్రత మధ్య కూడా, ఎస్కాట్ భద్రత మధ్య కూడా పోసాని కృష్ణమురళిని తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇద్దరి పోలీసుల మధ్యలో కూర్చున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి ఇదే వాహనంలో తరలిస్తున్నారు మరికొద్ది సేపట్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు అరగంట ప్రయాణం ఓబులవారిపల్లె నుంచి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే కోడూరు జడ్జి నివాసానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. 9 గంటలకు కరెక్ట్ అక్కడి నుంచి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్స్, ఎందుకంటే ఇప్పటికే అనేక ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే ఐటీ యాక్ట్ నమోదు చేసిన నేపథ్యంలో, నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆధారాలను కూడా పోలీసులు కీలకంగా జడ్జికి ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, అయితే ఈ 9 గంటల విచారణలో పోసాని కృష్ణమురళి ఎవరి పేర్లైనా బయట పెట్టారా? అంటే తను చేసిన వ్యాఖ్యలు తన సొంత వ్యాఖ్యలే అని చెప్తున్నారా, లేదా ఎవరి ప్రోద్బలంతోనైనా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే విషయాలు ఏమైనా వెల్లడించారా? ప్రియా, పోసాని కృష్ణమురళి విచారణ సందర్భంలో పోలీసులు పలు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి మాత్రం తనకు సంబంధం లేదు, ఎవరి ప్రోద్బలంతో నేను చేయలేదు, ఇది నా వ్యక్తిగతంగా, ఎందుకంటే నన్ను విమర్శించిన వారికి నేను సమాధానంగా మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశానని కొన్ని ప్రశ్నలకు మాత్రమే అనే సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని కీలకంగా వీడియో ఎవిడెన్స్ల ద్వారా, ఎందుకంటే ఇప్పటికే కీలక వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలకు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని
కృష్ణమురళికి సంబంధించిన వీడియో ఆధారం. ఎందుకంటే ప్రెస్ మీట్ వేదిక కూడా కొన్ని సంచలన ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోని కూడా చూపిస్తూ, ఆధారాలు కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా కూడా ఆయన చేసిన కామెంట్లను, ఆయన చేసినటువంటి పోస్టులను కూడా ఇటు పోలీసులు వాళ్ళ ముందు ఉంచి, పోసాని కృష్ణమురళి ముందు ఉంచి ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఆయన కొన్నిటికి అసలు సమాధానం చెప్పకుండా, అసలు విచారణకు పూర్తిగా సహకరించకుండా ఉన్నట్లుగా కూడా పోలీసుల ద్వారా వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు కీలకంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. 3 గంటలు లీగల్ టీమ్ తో చర్చించిన అనంతరం కూడా కొన్ని కీలక రిమాండ్ రిపోర్ట్ లో, ఇటు ఎఫ్ఐఆర్ లో కూడా కొన్ని ప్రత్యేక సెక్షన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.